హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మనం విజయాంటి ఫుడ్స్ దగ్గర ఉన్నాం. ఆల్రెడీ నేను షార్ట్స్ చేశాను ఈ వీడియో మీద, వెళ్ళి షార్ట్స్ చెక్అవుట్ చేయండి. అండ్ అంటే అడుగుదాం అసలు ఇక్కడ ఏముంటాయి స్పెషల్ అనేది చూస్తాం. అంటే ఏంటి ఏమున్నాయి? దాల్ రైస్, చికెన్ రైస్, ఎగ్ రైస్, బోటి, ఫిష్, ప్రాన్స్, బిర్యానీ, మటన్. చికెన్ లో నాన్ వెజ్ ఐటమ్ అన్ని 100, మటన్ అయితే 150, ఎగ్ అయితే 80, వెజ్ అయితే 70. ఓకే, ఇప్పుడు మాకు ఏది ఏది తినమంటావు? చెప్తా తింటా. అన్ని టేస్ట్ బాగానే ఉంటది, ఏదైనా బాగానే ఉంటది. ఇగో ఇది ఫ్రై చికెన్, ఇది గోంగూర చికెన్, ఇది గ్రేవీ చికెన్, ఇగో బోటి, ఇగో ఫిష్, ఇగో లివర్ ఫ్రై, ఇగో ప్రాన్స్. ఇంట్లో కర్రీ లాగా ఉంటది మటన్. ఇంట్లో కర్రీలా ఉంటుందని తెలుసు, అందుకే వచ్చాం. మరి ఇంట్లో కర్రీ లాగా ఉంటది, ఫుడ్కి ఏం భయపడక్కర్లేదు. ఏం చేస్తా ఉంటాయి అన్ని కొంచెం 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 పెడేసి కొంచెం కొంచెం ప్రాన్స్ కూడా అయినా అన్నీ మటన్ తో శుద్ధ వేస్తా. అన్నీ ఏమున్నాయి అన్నీ ఇంట్లో అలా ఉంటుంది కాబట్టి నీ దగ్గరికి వచ్చేది. అదే మరి మీ పిల్లలందరూ వస్తేనే కదా మాకు గిరాకు ఉంటుంది. మటనా? మటన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారా? పిల్లలందరూ అడుగుతున్నారని పెడుతున్నాం. ఎక్కడ? రాజమండ్రి కదా? ఫ్రై, రాజమండ్రి. ఇది చికెన్ ఫ్రై. ఓకే, ఇది గోంగూర చికెన్, ఇది గ్రేవీ చికెన్. బోటి వేయాలమ్మా? ఏంటి కొంచెం బయట ప్లేట్ నిండిపోద్ది. ఇది బోటి. చాలు చాలు చాలు. లివర్ ఫ్రై వేయలేదు. ఓకే ఓకే. పాపడాలు. ఓకే, డన్ డన్ డన్. ఇది మజాగా మొత్తం అన్ని ఐటమ్స్ ఇచ్చేకిస్తాడు. ఫైనల్గా అయితే ఫుడ్ వచ్చింది. అది ఇందాక వేయించినవన్నీ బాగుందంటున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ తిన్నాను ఇక్కడ. అండ్ చెప్తున్నా చాలా బాగుంటుంది, వెరీ రీజనబుల్ ప్రైజెస్. వెజ్ అయితే 80, నాన్ వెజ్ అయితే 100. అంటే ఇన్ని కర్రీస్ కాదు, ఒక 2 కర్రీస్. హలో, ఏమంటారు మీరు దీన్ని? మేమైతే గొడ్డలు అంటాం. మేమైతే ఏమన్నా తినే అంటాం అంతే. మనైతే ఫస్ట్ మటన్ టేస్ట్ చేస్తున్నాం అనమాట. చెయ్యి పీస్ అయితే చాలా బాగా ఉడికింది. మటన్లో నిమ్మకాయ పిండుకోవాలి ఫస్ట్, తెలుసా? యాక్చువల్ మనం కర్రీ తీసుకోలేదు. నేనైతే ప్రాన్స్, చికెన్ ఫ్రై, లివర్, మటన్ వేసుకున్నాను. వాడైతే అక్కడ ఉన్నాయని వేసుకున్నాడు. అయితే డైలీ తినేవాడు రా. నేను స్పెషల్ ఉన్నా కదా బావగారంటే, సో స్పెషల్ కోసం ఇలా. కానీ వీడు రోడ్ సైడ్ ఫుడ్ అని చెప్పి తీసుకొచ్చాడు నన్ను. నేను చాలా భయపడుతూ వచ్చాను ఇక్కడ వరకు, అంటే ఎలా ఉంటుంది ఏంటో అని. టేస్ట్ అయితే హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అనమాట. వీడు ఇంట్లో చేసుకున్న కర్రీస్లో ఉందిరా టేస్ట్. రాజమండ్రిలో అంటే ఏమనుకుంటున్నాడు వాళ్ళు వండితే అక్కడ ఉంటుంది. సో మటన్ అయిపోయింది మొత్తం మన అందరూ చేసేలా ఉన్నారు కదా. ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా ట్రై చేయండి. ప్రాన్స్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాన్స్ టేస్ట్ చేస్తున్నాం. పచ్చిరొయ్యా? పచ్చి రొయ్యా పెద్ద బ్లడ్ ఏంటి తెలుసా? మనం మాడేది రికార్డ్ అవ్వాలి. సర్లే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, రీస్టార్ట్. మళ్ళీ ఫస్ట్ నుంచి తిందామా? సో ఇక్కడ మటన్ పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మటన్ పీస్ ఆల్రెడీ అయిపోయింది, రికార్డ్ అయిందిలే. ఇదిగోరా మళ్ళీ మళ్ళీ అంత బ్లెండర్ మళ్ళీ తింటావు నువ్వు, సిగ్గుండాలి. ఇక్కడ నేను ఎప్పుడు తినేది ఏంటంటే చికెన్ ఫ్రై కర్రీ ఎక్సలెంట్ ఉంటుంది సార్. నీకు చేసేది ఇది ఎక్సలెంట్ ఉంటుంది అది. ఇట్లా అంటే దగ్గర వైట్ రైసే కాదు, బగారా, బిర్యానీ అన్నీ ఉంటాయి. ఏదైనా 100, బిర్యానీ అయినా 100, బగారా తీసుకున్నా 100. అసలు ఎలా స్పాట్ చేసావు ఈ లొకేషన్? ఆఫీస్ వెళ్తున్న దారిలో 1 డే వచ్చి తినడం స్టార్ట్ చేసా. మనం ఫస్ట్ టైం ఏమనుకున్నాం? ఫస్ట్ టైం నేను చిన్నోడే ట్రై చేసా. నాకు తెలియదు ఇన్ని ఉంటాయని నాకు తెలియదు. అంటే టేస్ట్ గురించి ఫస్ట్ టైం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? అవి బాగున్నాయి. ఫస్ట్ టైం నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు దీని మీద? ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. యాక్చువల్లీ 1 year బ్యాక్ తిన్నాను 80 అప్పుడు నాన్ వెజ్, ఇప్పుడు 100 చేశాను. ఈరోజు ఎండలేదు, అందుకే తల తిరగలుగుతున్నాం. నాకు అవుట్ బావరు. అవుటా? దేనండి ఒకసారి చేసిన అవుట్ అంటారా? మళ్ళీ మనకి వేస్తారు కొట్టాలు. ఎన్ని వెళ్ళాను 2 చాలా
కొద్దిగా తెచ్చుకుంటారు. అన్నాను. ఇప్పుడు మీరు రైస్కి వెళ్ళారా? సాంబార్ వేయించుకోవచ్చు కదా. లైఫ్ స్టైల్ అయిపోతుంది మొత్తం మా ఛానల్ అంతా. తెలియకుండా. సో ఇలా కంటిన్యూ అవుద్ది. ఫుడ్ అయినా ట్రావెల్ అయినా కూడా. ప్రత్యేకించి పర్టికులర్ ట్రావెలింగ్ ఛానల్ అనే చెప్పండి. ఏంటది? ట్రావెలింగ్ ఛానల్ అనే చెప్పండి నేను అంటున్నాను. ఏం అర్థమైంది? ఏం అర్థం అవ్వలేదు. అంటే ఫస్ట్ నుంచి అనలేదు కదా నేను. చెప్తున్నా మన ఛానల్ కోసం. అవునా? ఒక చేపల పులుసు మిస్ ఏమో ఉందా చేపల పులుసు కదా? ఉంది. కానీ మనం వేసుకోవాలి. మీరు ఏదన్నా చేపల పులుసు తినాలంటే మనం వెళ్ళగాలి. ఇంకా కూడా అవసరం ఉంటుంది. అవసరం చూడండి మామూలుగా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూర్చోవలసి వచ్చింది అందుకని. డైలీ వచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో నేనే వస్తాను అంటే రోజు కాదు, వీక్లీ వన్స్ వైస్. అలా ఫుడ్ ఉండవాలంటే రోజు తినడం. వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ వాళ్ళకి పెడతారు 3 కంప్లీట్ అంతా. మొత్తం ఆవిడ ఇచ్చింది అంతా కంప్లీట్ అయిపోయింది. ముందు రైస్ ఉండదు అబ్బా, మెయిన్ కర్రీలో ఉన్నా సరే. ఎక్కడైనా ఏమొద్ది. కానీ బేసిక్గా చెప్పాలంటే ఇటువంటివి పార్కులు తీసుకెళ్ళడం కానీ ఇక్కడికి వచ్చింటాం బెస్ట్. లాస్ట్ టైం తీసుకెళ్ళాం, మాకు అంత అనిపించలే. అంటే ఇక్కడ కూర్చుని తింటే ఇన్ని వేసుకోవచ్చు, ఇన్ని చేయొచ్చు. అయితే ఒకటే వస్తుంది కదా పార్సల్కి. బట్ మా రూమ్ కొంచెం దీనికి లాంగ్ అనమాట. అది కానీ ఫుడ్ కూడా అంత అనిపిస్తుంది నాకు. చల్లారిపోయింది. మీకు తెలుసా ఇది విష్ణుశ్రీ? తెలుసు. మన హైదరాబాద్ మర్చిపోయాను. మన హైదరాబాద్ కేబిహెచ్పిలో పెట్టారంటే ఎక్కడది? వెళ్దాం. సాంబార్ అంటుంటుంది అనమాట. ఇచ్చిన విధంగా అవుతుండే నిజంగా. ఇప్పటికే టైట్ అయిపోయింది పరిస్థితి. జస్ట్ సాంబార్ లిక్విడ్ కదా. సో నీకు ఫ్రీ ఉండాలంటే ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నా కొంచెం ఫ్రీ ఉండాలంటే యూ షుడ్ గో విత్ సాంబార్. మై సజెషన్ చికెన్ ఫ్రై. నేను ఇందాకే చెప్పాను బాబు, అంటే మన ఆంధ్రాలో ఏదైనా కర్రీ పాయింట్స్ ఉన్నా, కర్రీస్ ఉన్నా, ఏదున్నా సరే ఈ యాప్లో చెప్పారా? ఓకే. ఏదన్నా సరే ఉంటే వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ అంతే, దట్స్ ఇట్. చికెన్ ఎన్ని వెరైటీస్, ప్రాన్స్ ఎన్ని వెరైటీస్, అసలు ఇంత తక్కువకి ఇచ్చేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్ అంటున్నా, ఇంటి దగ్గర అంటున్నా. ఇంటి దగ్గర ఏమన్నా అమ్మ అది ఇంటి దగ్గర ఇంటి తింటారు కదా ఫస్ట్ బేసిక్గా. అది చెప్పనా, నాన్ వెజ్ అంటే చికెన్ తింటారు, రైస్ వేసి పప్పు వేసి అయిపోయింది. మన వాళ్ళు ఇన్ని ఒకటేసారి ఇన్ని తినరు. సో అందుకే అక్కడ పెట్టరు. ఇక్కడ అంటావా ఒక 2-3 వచ్చారంటే వాళ్ళు అన్ని వెరైటీస్ ట్రై చేసి వెళ్తారు. కాబట్టి బెస్ట్ బడ్జెట్ మీల్స్ ఇంకొకటి ఆ సరౌండింగ్స్. కుక్కట్పల్లి సరౌండింగ్స్లో ఉన్న ఎంతమంది ఫుడ్ని టేస్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అది కానీ కుక్కట్పల్లి ఇదే కాకుండా ఇంకా మంచివి మీకు తిన్నవి ఉంటే కూడా కామెంట్ చేయండి. అక్కడ వెళ్ళి ట్రై చేస్తాను. మెయిన్ పాయింట్ అది. మనం ఇంకా గోంగూర చికెన్తో ఎండ్ చేస్తున్నాం మొత్తం మన కార్యక్రమాన్ని. కానీ తినలేము అంత అలా అయితే, ఎంత హెవీగా అయితే. హెవీ అయిపోతుంది మొత్తం మనం. రైస్ అనవసరంగా వేయించుకున్నాము. ఎక్కువైపోయినా వేయించుకుంటే పడేయకూడదు. కొంచెం వేసుకోవచ్చు కదా. మూర్ఖుడండి మీరే. మూర్ఖుడు మీ వేరేమో. మరి మూర్ఖుని లేదండి. పీస్ వేస్తారు కొంచెం చికెన్ పీస్. అది కాదు ఇది గోంగూర చికెన్ తింటారా మీరు? టేస్ట్ అండి ఇది కూడా. మీరు వేసుకున్నారు కదా. నేను ఏం ఆడి గన్నమ్మ ఇంకా వల్ల చాలా ఎక్కువ అయిపోయింది. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. వెళ్తున్నాం మరి. వస్తాం. ఎందుకు రాము? వస్తాం. అయిపోయింది. రేడా బాయ్. ఫైనల్గా అయితే మ్యాంగో జ్యూస్ అయితే వచ్చాం బాబు. ఎస్, ఫ్రెష్ జ్యూసా? ఫ్రెష్ జ్యూస్ మామూలు ఉండదు. తిన్నాక కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి. దట్స్ వై. బాగుందా? బాగుంది. అంటే ఎంత హెవీగా తిన్న తర్వాత ఒక మ్యాంగో జ్యూస్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. 20 రూపీస్ ఎదురుసే. మ్యాంగో ప్యూరిగా ఉంది ఇది, జ్యూస్లో కాదు. చాలా బాగుంది భయ. ఓన్లీ మ్యాంగో, ఇంకేముండవా? ఓకే. ఎప్పటి నుంచి పెట్టేది? మరి మ్యాంగోస్ ఉండవు కదా అంతకాలంలో? ఈ సంవత్సరం అంతా మ్యాంగోస్ ఉండవు కదా, మరి ఎలాగా? వేరే పెడతావా? ఓకే, ఇప్పుడు సీజన్లో కూడా మ్యాంగో. ఓకే. సో సీజన్ బట్టి వ్యాపారం ఇంకెంత చేస్తారో తాగుతుంటాం అలాగా. బ్లాగ్. That's it for today guys. For more videos please do like and subscribe. మా పైన థ్యాంక్ యూ. See you in the next video. Bye bye. తాగలే ఏమన్నా చూద్దాం. తాగలే.